చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యన జరిగే విషయం ఎప్పుడైతే కేసు కట్టించామో మన చెల్లి జాన్సీరాణి అలాగే లక్ష్మణ్కి 15వ తేదీ సాయంత్రం సుమారు 5:30-6:30 సమయంలో ఆ గిరిజనేతలు ఎవరైతే ఉన్నారో కమ్మ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకున్నప్పుడు నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నా మనసులో ఇంకా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంకా ఇటువంటి దారులు జరుగుతున్నాయని. మా దుగ్గేరులో అంటే అప్పుడు చదువుతున్నాను, నాకు తెలియదు, మా ఐఎస్ తెలియదు బాగా. అక్కడ అలాగే మన మూలవలస గ్రామానికి చెందిన ఒక మన ఎస్టీ జాతరత్వానికి చెందిన మన గిరిజనుడు బాంబేలు కోస్తుండగా కరెంటు వైర్ తగిలి చనిపోయాడు. దాన్ని కూడా కనీసం బయటికి రానివ్వలేదు మన వాళ్ళే. చాలా బాధ అనిపించింది. దాని అలాగే రెండవది కొండ పక్కన మన నోకమేశ్వరాబాద్ తెలుసు, అక్కడ కూడా అలాగే చౌదరి కర్రతో కూడా చంపేశాడు మనల్ని. కేసు అప్పుడు కూడా కేసు పెట్టాల్సింది, కానీ ఒక 2-3 ఎకరాల భూమి ఆశ చూపి ఇప్పటికీ కూడా ఆ గిరిజనుడికి కనీసం రిజిస్ట్రేషన్ చేయమంటే అది నా కూతురు పైన ఉంది, నా కొడుకు పేరు ఉంది అని తప్పించుకొని తిరుగుతున్నారు. ఇలా జరుగుతున్న సమయంలో దురదృష్టం ఏంటంటే ఎప్పుడైతే మన మధ్యన వరుసలో 10వ సాయంత్రం జరిగిందో ఆ రోజు నేను అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వెళ్ళి వస్తున్నాను. అక్కడ కూడా ఒక చౌదరి సుమారు 100 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు. ఆ రికార్డులన్నీ తీశాను. అక్కడ నుంచి తీసుకొని వస్తుండగా సుమారు 9-8:30 అవుతుంది. అప్పుడు మన అమర్నాథ్ మేసారు ఫోన్ చేశారు, ఇది పలానా దగ్గర ఇష్యూ జరిగింది అని. ఎక్కడని అడిగాను. ఆ 9 ప్రాంతంలో మరి ఏమాత్రం ఆలోచించకుండా మేసారు చెప్పేసరికి వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి మధ్యాహ్నం వచ్చాను. మధ్యాహ్నం వచ్చేసరికి మన ఝాన్సీ లక్షణ పిల్లలందరూ కూడా మూల కూర్చునిపోయినారు. శుభ్రంగా దెబ్బలు తగిలి ఇవన్నీ ఓచిపోయి బాగా నాకు చాలా బాధలు ఏడుపు వచ్చింది. వెంటనే మన వాళ్ళందరినీ కూడా పిలిచాలని పొడిచేద్దాం, అది చంపేద్దామని అంత కసి వచ్చింది నాకు. కానీ ఆవేశపడితే పనులు జరగవు ఎప్పుడు కూడా. ఆవేశపడితే మనమే నష్టపోతాం. కొంచెం నా కోపాన్ని ఆవేశాన్ని దిగమింగుకొని కొంచెం అలా కంట్రోల్ చేసుకున్నాను. సరే దాందే ఉందిలే అనుకొని అప్పుడు వెంటనే మనకు ఉన్నాయి కదా సోషల్ మీడియా తెరవని సెల్లు ఇది తీసి ఒక వీడియో ఇచ్చారు బయటికి. మన తోన పంచాయతీలో మధ్యనవలస గ్రామంలో ఒక గిరిజనుడిపై చౌదరీస్ అతి దారుణంగా కోది లంచగొడక కొండ లంచగొడక అమ్మ పిల్లలకు తిడుతూ ఇలా దాడి చేశారని దానికి సంబంధించి ఒక్కసారి సోషల్ మీడియాలో ఇచ్చాను. మన మెట్రోస్లో కూడా మన మిత్రులు సారూల్లో ఉన్నారు, వాళ్ళు కూడా అందరికీ పెట్టారు. మొత్తం అదంతా వైరల్ చేసాము. తెల్లారేసరికి మన మిత్రులు సూర్యం అవ్వచ్చు ఉదయం వచ్చి వీళ్ళందరూ కూడా ట్రాక్టర్తో వెళ్ళారు. ఆవేశం ఆపుకోలేక వేసేద్దామని ఏం చేస్తాం మరి. అప్పుడు అలా జరిగేసరికి వచ్చారు మన వాళ్ళందరూ ఏం చేద్దామని ఉదయం మేమందరం ఆలోచించి ఒకసారి స్టేషన్కి వెళ్దాము, ఆవేశపడితే పనులు తెరవు కదా, స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇద్దామని మేమంతా కూడా ఆ చెల్లెలను తీసుకొని స్టేషన్కి వెళ్ళాము. కనీసం మన ఎస్ఐ గారు కూడా కేసు కట్టలేదు, లాలుచి పడుతున్నారు. ఏమైనా సరుకు నిమిత్తం మాట్లాడుకుందాము, కేసులు వద్దని చెప్పారు. సాయంత్రం 8 వరకు అక్కడే ఉన్నాము. హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పినాడు కూడా కనీసం మనం తీసుకెళ్ళలేదు. వాళ్ళకి చూసి చాలా బాధపడి వచ్చేసి మన వాళ్ళతో మాట్లాడి తెల్లవారు సోమవారం డిఎస్పీ గారి దగ్గరికి ఎస్పీ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఇస్తే ఆ సోమవారం ఎప్పుడైతే అప్పుడు ఇచ్చామో ఇచ్చినప్పటి నుంచి ఎస్ఐ గారు కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా కారు వేసుకొని వచ్చి ఝాన్సీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. ఎవరది పుట్టుపరువు. అమ్మ రండి 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 కేసు కట్టేస్తాం రండి రండి అనుకొని ముందల్లా ఒక రోజు ఉన్నాము, కేసు కట్టలేదు. కానీ ఆ రోజున ఎస్ఐ గారు వెళ్ళి రండి రండి కడతామన్నారు. మన వాళ్ళు మనసు ఇరిగిపోయింది కదా, రాలేదు. అయితే మేమేంటి కేసు కట్టేస్తామనేసరికి రాత్రి 11 నేను ఉదయం ఇదిగో మన తమ్ముడు మేమంతా అనిరుద్ధి వీళ్ళంతా కలిపి రాత్రి 11 వెళ్ళిపోయాను. సారు వెళ్ళిపోయాను, వీళ్ళు వస్తారు కదా అని. ఎవరికైనా భయం ఉంటుంది. రాత్రిపూట వచ్చారు ఏమైనా చేస్తే ఏంటనుకుని వాళ్ళు రాలేదు, తప్పులేదు. ఆ తెల్లారేసరికి వెళ్ళాము. 12 గంటల సమయంలో అప్పుడు కేసు కట్టారు.
ఒక 5 సెక్షన్లు, ఇంకొక సెక్షన్ కట్టాలని మనం అన్నాము. ఎందుకంటే చెప్తున్నాను ఇవన్నీ కూడా. ముందు రోజు వెళ్ళినా కూడా కేసు కట్టలేదు, మనం ఎస్పీ దగ్గరికి వెళ్తే కేసు కట్టారు. కానీ కేసు కట్టాక కూడా అప్పటి నుంచి మొదలైంది. చాలామంది మనలోనే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఫోన్లు, గిరిధర్ గారు కేసు తీసుకోవాలి, మన పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. ఇప్పటికీ టీడీపీ పెద్దలు, మంత్రులతో సహా, సర్పంచులతో సహా, చౌదరి పెద్దలతో సహా అందరూ తీసుకోవాలని నాకు 2 రోజులు నిద్ర పట్టలేదు. ఎందుకంటే మంచి అవకాశం మనకి. చాలా బాధపడ్డాను నేనైతే ఆ రోజు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎంతమంది అడ్డుపడుతున్నారు ఏంటో అనుకోని. ఎందుకంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా దిగ్గలు చనిపోయినప్పుడు అడగలేదు, కొండ దగ్గర కొట్టి చంపేసినప్పుడు అడగలేదు. కానీ ఇక్కడ కొట్టి చంపేసినప్పుడు మనం అడగకపోతే ఏమంటారు తెలుసా, ఈ నా కొడుకులు అంతా అంతే, ఒక పక్కకి 70 సారకిస్తే పడిపోతారు ఈ గిరిజనులు అనుకుని ఒక ఇదవుతుంది అనమాట. అందుకే నేను బాగా ఆలోచించుకుని నిర్ణయించాను. ఉదయం కూడా చెప్పాడు నాకు, గిరిధర్ మంత్రి గారు ఫోన్ చేస్తున్నారు, ఏం చేస్తామనుకోని. ఏది ఏమైనా సరే చరిత్రలో నిలబడిపోవాలి, ఏమనుకున్నా పర్లేదని. చెప్తున్నాను మనసు నుంచి. మన గిరిజన జాతి మనం చెప్తున్నాను. పార్టీల పరంగా ఎన్ని అనొచ్చు, నాకు పిలిచారు మేడం మంత్రి గారు, ఇలా జరిగిందట కదా, ఇదంతా వైరల్ చేసేవాటి ఏంటి సంగతి అని. వాళ్ళు అర్జెంట్గా తీసుకొచ్చేసి విత్డ్రా చేయించని. నా మనసు ఒప్పలేదు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా సపోర్ట్ మనల్కి ఉండాలి, ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏమని, పక్క షెడ్యూల్ ఏరియాలో తోనవాళ్ళు ఒక గిరిజనులపై చౌదరీస్ అందరూ దాడి చేశారు, వాళ్ళు అడ్రస్ షీట్లకి ఇస్తే లాన్ తోసేయాలని ఒక కంప్లైంట్ వాళ్ళు మేడం గారు కూడా. కానీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు తిరిగి మన వాళ్ళని తీసుకొచ్చి రాజీ పరిచయమన్నారు. అది ఎంత ఇది అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. మన ఉదయ్కి కూడా ఫోన్ చేశారు, ఉదయ్కి వచ్చారు, గిరిధర్ ఏం చేద్దామని. నేను చెప్పే మాట అదే, మహా అయితే అక్కడికి రానివ్వరు, ఎక్కడికి, మంత్రి ఇంటికి, లేదంటే టీడీపీ సభ్యులు తీసేస్తారు. కానీ ఇది ఈరోజు ఆడికి జరిగింది, రేపు నాలుగు జరుగుతుంది. మన గిరిజన జాతికి సంబంధించింది కాబట్టి అట్రాసిటీ చాలా బాధ ఉంది. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూ పట్టుకోలేకపోతున్నాను. అందుకే బాధ మీతో చెప్పాలని వచ్చింది ఈరోజు, ఇంకేం లేదు. చెప్పడం ఎలా అయినా సరే వాళ్ళకి అట్రాసిటీ కేసు పెట్టించి లోన పెట్టి మినిమం 15 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి. అలా అయితేనే రేపు పొద్దున్న ఎక్కడైనా సరే ఒక గిరిజనుడి మీద ఒక కమ్మవాడు చెయ్యాలంటే భయపడాలి. అర్థమైందా?